హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆపరేషన్ పోలో చాప్టర్లోని రెండవ భాగం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో ఆపరేషన్ పోలోకు సంబంధించి కొంత విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే రజాకార్ల ఆకృత్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే జైన్ ఇండియా ఉద్యమాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలైనటువంటి యథాతథ ఒప్పంద విషయాల గురించి, వాటి ఉల్లంఘనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే లార్డ్ మౌంట్ బాటన్ యొక్క మధ్యవర్తిత్వం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయంగా నిజాంకు దొరకనటువంటి మద్దతు గురించి, ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసిన డేట్ల గురించి, నిజాంపై నారాయణరావు పవార్ బాంబు దాడి చేసిన దాడి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆపరేషన్ పోలో సమయంలో భారత్ యొక్క పాలకులు, హైదరాబాద్లో ఉన్నటువంటి పాలకుల గురించి, నాలుగు వైపుల సైనిక మహానాయకత్వం వహించినటువంటి వారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ పోలోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన తేదీల గురించి తెలుసుకుంటాం. ముఖ్యమైన గ్రంథాల గురించి, ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఈరోజటి వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకున్నప్పుడే మనం నేడు వస్తున్నటువంటి క్వశ్చన్లలో ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే 1, 2, 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబి సరైనది, బిఏ సరైనది, ఏసీ సరైనది, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి స్టేట్మెంట్లు అన్నీ మనకు అవగాహన ఉంటే మాత్రం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ముఖ్యంగా మనం అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో యథాతథ ఒప్పందం ఉల్లంఘనల నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1947 నవంబర్ 29 తారీఖున భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య యథాతథ ఒప్పందం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఒప్పందానికి ముందు 1947 ఆగస్టు 27 తారీఖున అధికారికంగా నిజాం తనకు తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించుకొని ఫర్మానా జారీ చేశాడు. కానీ రజాకార్ ఆకృత్యాలు పెరగడం, ఇండియన్ యూనియన్లో కలుస్తామని ప్రజలు తిరుగుబాటు నేపథ్యంలో 1947 నవంబర్ 29 తారీఖున నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకున్నాడని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, యథాతథ ఒప్పందంలో పాల్గొన్న వారి గురించి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ప్రధానిగా ఉన్నటువంటి చటారి నవాబు ఇందులో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ ఉప ప్రధానులుగా ఉన్నటువంటి పింగళి వెంకట్రామిరెడ్డి, అలాగే అబ్దుల్ రహీం, మొయిన్ నవాజ్ జంగ్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఒప్పందంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి చటారి నవాబు ఇందులో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. యథాతథ ఒప్పందం ప్రకారం ప్రముఖ వాస్తుశిల్పి జైనియార్ జంగ్ ఢిల్లీలో ఏజెంట్ జనరల్గా నియమించబడ్డాడు. హైదరాబాద్ ప్రభుత్వం తరపున ఢిల్లీలో ఏజెంట్ జనరల్గా జైనియార్ జంగ్ నియమించబడ్డాడు. అలాగే భారత ప్రభుత్వం తరపున హైదరాబాద్లో ఏజెంట్ జనరల్గా నియమించబడినటువంటి వ్యక్తి కేఎం మున్షిగా గుర్తుంచుకోవాలి. వీరిద్దరిని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, యథాతథ ఒప్పందంలోని అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సంస్థానం భారత్కు అనుసంధానంగా ఉంటుంది. హైదరాబాద్ యొక్క రక్షణ మరియు విదేశీ రవాణా, అలాగే కమ్యూనికేషన్ భారత్ పరిధిలో ఉంటాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి. భారత్ కరెన్సీ హైదరాబాద్లో అమల్లో ఉంటుంది. భారత్ యొక్క బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు హైదరాబాద్లో అమల్లో ఉంటాయి. జైలులో బందీగా ఉన్నటువంటి వారిని తక్షణమే విడుదల చేయాలి. సంవత్సరంలోగా హైదరాబాద్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇవి ముఖ్యమైన అంశాలు. యథాతథ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు మరొకసారి చూసినట్లయితే
హైదరాబాద్ సంస్థానం భారత్కు అనుసంధానంగా ఉంటుంది. రక్షణ, విదేశీ రవాణా, కమ్యూనికేషన్ అనేవి భారత పరిధిలో ఉంటాయి. భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగితే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి. భారత్ యొక్క కరెన్సీ హైదరాబాద్లో అమల్లో ఉండాలి. భారత్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు హైదరాబాద్లో అమల్లో ఉంటాయి. జైల్లో బందీగా ఉన్నటువంటి వారిని తక్షణమే విడుదల చేయాలి. సంవత్సరంలోగా హైదరాబాద్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ యథాతథ ఒప్పందంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పంద ఉల్లంఘనల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. హైదరాబాద్ చివరి ప్రధాని అయినటువంటి మీర్ లాయక్ అలీ పాకిస్తాన్లో పర్యటించి 200 మిలియన్ రూపాయలు అప్పుగా ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. అలాగే హైదరాబాద్ చివరి సైనిక అధ్యక్షుడు హెల్ హెడ్రూస్ అనే వ్యక్తి ఆయుధాలు కొనుగోలుకు ఫ్రాన్స్ మరియు జెకోస్లోవేకియా దేశాలకు పంపబడ్డాడు. ఆస్ట్రేలియా ఆయుధ వ్యాపారి అయినటువంటి సిడ్నీ కాటన్చే దొంగతనంగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. అలాగే చాదర్ఘట్, గోల్కొండ, మోతీమహల్, కాదర్బాగ్లలో ఆయుధ కర్మాగారాలు స్థాపించబడ్డాయి. హకీంపేట విమానాశ్రయాన్ని అలాగే గోవాను కొనుగోలు చేయడానికి మీర్ లాయక్ అలీ ప్రయత్నించాడు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియన్ కరెన్సీపై ఆంక్షలు విధించబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధ పాలనలు ఏర్పాటు చేయలేదు. ఇలా ఒప్పందం ఉల్లంఘనలు జరిగిన కారణంగానే ఆపరేషన్ పోలోకు దారితీసింది. బార్సి, నానాజ్ ప్రాంతాల మధ్య ఘర్షణ దానికి తోడైంది. భారత ప్రభుత్వం 1948 జూలై 24 తారీఖున నానాజ్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ యొక్క మధ్యవర్తిత్వం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారత ప్రభుత్వం మరియు నిజాం ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిర్చడానికి చివరి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ప్రయత్నం చేశాడు. ఈ అంశంపై మౌంట్ బాటన్ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి అలెన్ క్యాంప్బెల్, హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ మధ్య చర్చలు జరిగాయి. అందులోని అంశాలను ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చర్చలలోని అంశాలు ఇప్పుడు చూసినట్లయితే 1949 జనవరి 1లోగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. 1. రెండవది, హైదరాబాద్లోని చట్టబద్ధత లేని సాయుధ దళాలను, రజాకార్లను రద్దు చేయాలి. 2. మూడవది చూస్తే విదేశాలతో ఆయుధ ఒప్పందానికి కానీ దూతలను కానీ పంపకూడదు. ఈ 3 అంశాల గురించి చర్చించడం జరిగింది. అలెన్ క్యాంప్బెల్ మరియు మీర్ లాయక్ అలీ మధ్య చర్చలు జరిగాయి. నెక్స్ట్, అంతర్జాతీయంగా నిజాంకు దొరకని మద్దతు గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయంగా దొరకని మద్దతు. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం దాడి చేసే అవకాశం ఉండడంతో నిజాం ఇతర దేశాల అధ్యక్షులకు ఆ సహకారం అందించమని అభ్యర్థించడం జరిగింది. బ్రిటన్ చక్రవర్తి 6వ జార్జ్ మరియు బ్రిటన్ ప్రధాని హట్లీ, ప్రతిపక్ష నాయకుడు చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ట్రూమన్కు లేఖలు రాయడం జరిగింది. కానీ యథాతథ ఒప్పందం అమల్లో ఉన్న కారణంగా వారు సహకరించడానికి నిరాకరించారు. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాటి గురించి చూద్దాం. 1948 ఆగస్టు 21 తారీఖున నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది మొయినీ నవాబ్ జంగ్గా మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ తరపున ఐక్యరాజ్య సమితిలో వాదించిన రష్యా దేశానికి చెందిన సర్ వాల్టర్ మాంగ్టన్గా మనం గుర్తుంచుకోవాలి. సర్ వాల్టర్ మాంగ్టన్ ఎవరి తరపున? హైదరాబాద్ తరపున ఐక్యరాజ్య సమితిలో వాదించినటువంటి లాయర్. హైరాసలో ఐక్యరాజ్య సమితిలో 1948 సెప్టెంబర్ 16న వాదించాలని హైదరాబాద్ భావించింది, కానీ వాయిదా పడింది. ఈలోగా ఆపరేషన్ పోలో మిషన్ పూర్తి అయిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 1948 జూన్ 21 తారీఖున గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఇండియా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. నిజాంను ఆదుకుంటాడనుకున్నటువంటి పాకిస్తాన్ జాతీయ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా
1948 సెప్టెంబర్ 12న మరణించడం జరిగింది. అంతర్జాతీయంగా ఎలాంటి సహాయం అందక నిజాం ఒంటరివాడు అయ్యాడు. నెక్స్ట్ చూస్తే నిజాంపై నారాయణరావు పవర్ బాంబు దాడి. 1947 డిసెంబర్ 4 తారీఖున 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్పై నారాయణరావు పవర్ బాంబు దాడి చేశాడు. ఈ దాడిలో నారాయణరావు పవర్తో పాటుగా గండయ్య అలాగే జగదీష్ ఆర్య పాల్గొన్నారు. కింగ్కోటి వద్ద ఈ దాడి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఈ బాంబు దాడి కేసులో కొండ లక్ష్మణ బాపూజీ 7వ ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. నారాయణరావు పవార్ వరంగల్ జిల్లా గోవిందరాజులగుట్టకు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో లా కళాశాలలో విద్యార్థిగా ఉన్నాడు. నవయుగ క్రాంతిదళ్ అనే సంస్థను ప్రారంభించాడు నారాయణరావు పవార్. ఈ సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ముఖ్యంగా ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఈయన నవయుగ క్రాంతిదళ్ అనే సంస్థను ప్రారంభించాడు. నారాయణరావు పవర్కు మరణశిక్ష విధించబడింది. ఆయన తరపున కోర్టులో వాదించినటువంటి వ్యక్తి ముర్తుజా అలీఖాన్. ఈయన తరపున కోర్టులో వాదించినటువంటి వ్యక్తి ముర్తుజా అలీఖాన్. నిజాం ప్రభుత్వం తరపున వాదించినటువంటి వ్యక్తి రామ్లాల్ కిషన్. ఈ ఇద్దరిని కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వీటినిచ్చి కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత మరణశిక్ష కాస్త యావజ్జీవ శిక్షగా మారిందని మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో కలపాలని ముస్లింలందరినీ ఐక్యం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి జాకర్ అలీ మిర్జాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ పోలో సమయంలో భారత్ పాలకుల గురించి చూద్దాం. భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. అలాగే ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన ఉప ప్రధాని చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ వ్యక్తిగత కార్యదర్శి, భారత సంస్థానాల కార్యదర్శి చూస్తే విపి మీనన్. భారత రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ ఉన్నారు. భారత సైనిక అధ్యక్షుడు జనరల్ బూచర్ ఉండడం జరిగింది. భారత ప్రభుత్వ తరపున హైదరాబాద్లో ప్రతినిధి చూస్తే కేఎం మున్షిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ పాలకుల గురించి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పాలకుడు 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ చివరి ప్రధాని మీర్ లాయక్ అలీ. హైదరాబాద్ చివరి సైనిక అధ్యక్షుడు సర్ సయ్యద్ అహ్మద్ మరియు ఎల్ హెడ్రూస్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి నవాబ్ దీనియార్ జంగ్. ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13 తారీఖు నుంచి సెప్టెంబర్ 17 తారీఖు వరకు 5 రోజుల పాటు జరిగింది. ఏకకాలంలో భారత సైన్యం 4 దిక్కుల నుంచి 50,000 మంది సైన్యంతో దాడి చేసింది. ఆపరేషన్ పోలో నాయకత్వం వహించిన సైనిక కమాండర్ గురించి చూస్తే దక్షిణ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి మహారాజా సింగ్. నెక్స్ట్ 4 వైపుల నుంచి సైనిక మహానాయకత్వం వహించినటువంటి వ్యక్తుల గురించి చూద్దాం. సోలాపూర్ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిన వ్యక్తి జనరల్ జయంత్నాథ్ చౌదరి. మద్రాస్ ప్రాంతం నుంచి జనరల్ రుద్ర. బొంబాయి నుంచి జనరల్ డిఎస్ థార్ నాయకత్వం వహించాడు. అలాగే బీరర్ ప్రాంతం నుంచి బ్రిగేడియర్ శివదత్ సింగ్ నాయకత్వం వహించడం జరిగింది. వీరు 4 వైపుల నుంచి దాడి చేయడం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యానికి ఎలాంటి ఎదురుదాడి చేయలేకపోయింది. రహదారి వంతెనలు కొల్లగొట్టి కొంత ఇబ్బందులు కలుగజేసింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యంకు లొంగిపోయింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోయింది. మీర్ లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి బాధ్యతలను నిజాంకు అప్పగించింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం కేఎం మున్షి తయారు చేసినటువంటి ప్రకటనను దక్కన్ రేడియోలో చదివి వినిపిస్తూ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత గవర్నర్ జనరల్
సి. రాజగోపాలాచారి పేరు మీదుగా ప్రకటన చదివి వినిపించాడు. నెక్స్ట్ నిజాం ప్రభుత్వం అధికారిక రేడియో దక్కన్ రేడియో. ఇది 1935లో ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానంలో ప్రైవేట్ రేడియో హైదరాబాద్ లేదా భాగ్యనగర్ రేడియో. భాగ్యనగర్ రేడియోను ప్రారంభించినది పాగా పుల్లారెడ్డి. భాగ్యనగర్ రేడియో తెలుగు ప్రసారాలు చదివినటువంటి వ్యక్తి రామకృష్ణ శర్మ. ఇంగ్లీష్ ప్రసారాలు చదివినటువంటి వ్యక్తి కమతం వెంకటరెడ్డి. ఉర్దూ ప్రసారాలు చదివినది టి. నాగప్పగా గుర్తుంచుకోవాలి. వార్త రచన చేసినటువంటి వ్యక్తి గొట్టిముక్కల కృష్ణమూర్తి. హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ సైనిక అధ్యక్షుడు ఎల్. హెడ్రూస్ గృహ నిర్బంధం చేయబడ్డారు. నెక్స్ట్ కాసిం రజ్వీ తిరుమలగిరి కారాగారంలో అనంతరం ఎర్రవాడ జైల్లో బంధించబడినాడు. 1947లో విడుదలైన కాసిం రజ్వీ పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. 1970 జనవరి 15న పాకిస్తాన్లో ఒక దిక్కుముక్కు లేని అనాథ వలె రోడ్డు పక్కన శవమై కనిపించాడు. ఆపరేషన్ పోలో విజయవంతంతో 1724లో ప్రారంభమైన అసఫ్జాహీ సామ్రాజ్యం 224 సంవత్సరాలు కొనసాగి 1948 సెప్టెంబర్ 17లో ముగిసిపోయింది. ఆపరేషన్ పోలో ముఖ్యాంశాలు మరియు వాటి యొక్క తేదీల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. 1947 మే 7న హైదరాబాద్ జయప్రకాష్ నారాయణ పర్యటించాడు. కర్బల మైదానంలో ప్రసంగం, నిజాంచే రాజ్య బహిష్కరణ. 1947 ఆగస్టు 7 తారీఖున జైన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. 1947 ఆగస్టు 15 తారీఖున సుల్తాన్ బజార్ వద్ద మోతీలాల్ మంత్రి అనే వ్యక్తి జాతీయ జెండా ఎగురవేశాడు. 1947 ఆగస్టు 27 తారీఖున తనకు తాను సర్వస్వతంత్రుడనని 7వ నిజాం ఫర్మానా జారీ చేయడం జరిగింది. 1947 నవంబర్ 29 తారీఖున యథాతథ ఒప్పందం జరిగింది. 1947 డిసెంబర్ 4 తారీఖున నిజాంపై నారాయణరావు పవర్ బాంబు దాడి చేయడం జరిగింది. 1948 జూన్ 21 తారీఖున లండన్కి వెళ్ళిపోయిండు ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. 1948 ఆగస్టు 21 తారీఖున ఐక్యరాజ్య సమితిలో నిజాం ఫిర్యాదు చేయడం జరిగింది. 1948 సెప్టెంబర్ 12 తారీఖున మహమ్మద్ అలీ జిన్నా మరణించడం జరిగింది. ముఖ్యమైన డేట్లు ఈ డేట్లని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ డేట్లు ఇచ్చి కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డేట్ల గురించి చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన గ్రంథాల గురించి ఇప్పుడు చూద్దాం. కేఎం మున్షి రాసిన గ్రంథం ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే గ్రంథాన్ని కేఎం మున్షి రాయడం జరిగింది. ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని మీర్ లాయక్ అలీ రాయడం జరిగింది. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా విపి మీనన్ రాయడం జరిగింది. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ విపి మీనన్ రాయడం జరిగింది. ద పార్టీషన్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ రాసినటువంటి గ్రంథం. ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని ఎన్జి రంగా 1926లో రాశాడు. కొలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని ఎన్జి రంగా 1929లో రాయడం జరిగింది. ఇవి ఆపరేషన్ పోలోకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన అంశాలను 1-2 సార్లు మనం చదువుకున్నట్టయితే వీటిపై వచ్చే క్వశ్చన్స్ను మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క పీడిఎఫ్ను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు జాయిన్ కాని వారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వారు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ చూశాక వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలాంటి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.